హాయ్ స్టూడెంట్స్, ఈరోజు షేర్ వాల్యుయేషన్లో నెట్ అసెట్స్ మెథడ్కి సంబంధించిన ఒక ప్రాబ్లమ్ని చెప్పబోతున్నాను. మనం గుడ్విల్ కాలిక్యులేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ గుడ్విల్ కాలిక్యులేషన్లో కూడా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ని నేర్చుకున్నాము. నెక్స్ట్ మనకి కార్పొరేట్ అకౌంటింగ్లో థర్డ్ యూనిట్ వచ్చి షేర్ వాల్యుయేషన్. అంటే మనం ఫస్ట్ యూనిట్లో షేర్ క్యాపిటల్ గురించి తెలుసుకున్నాము. అంటే షేర్స్ని ఎలా ఇష్యూ చేస్తారు, మనీని ఎలా కలెక్ట్ చేస్తారు, క్యాపిటల్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాపిటల్స్ అనేది మనం తెలుసుకున్నాం. కానీ షేర్ ప్రైస్ అనేది ఈచ్ 100 రూపీస్ 10 రూపీస్ అనేది ఎలా డిసైడ్ చేస్తారనేది మనకు అక్కడ అసలు టాపిక్ రాదు. సో అంటే ఆ 100 రూపీసా లేదంటే 10 రూపీసా అనేది డిసైడ్ చేయడానికి కూడా కొన్ని కాలిక్యులేషన్స్ ఉంటాయి. కాలిక్యులేట్ చేసుకోవడానికి కొన్ని బేసిక్ పాయింట్స్ అనేవి ఉంటాయి. సో అవి కూడా డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ని మనకి ఫాలో అవుతూ ఇక్కడ షేర్ ఫైండ్ అవుట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు షేర్ వాల్యూ అనేది అవసరం అంటే కనుక స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ద్వారా మనకి ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఈ సెక్యూరిటీస్ అని పిలుస్తారు. డిబెంచర్స్ కానీ లేదంటే ఈక్విటీ షేర్స్ కానీ లేదా ప్రిఫరెన్షియల్ షేర్స్ కానీ వీటన్నిటినీ కూడా సెక్యూరిటీస్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ సెక్యూరిటీస్ మన కామన్ ప్రొడక్ట్స్ లాగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సేల్స్ చేసుకోవడం బయింగ్ చేయడం అనేది కుదరదు. త్రూ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారానే మాత్రమే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. సో కాబట్టి వాటికి ఒక మార్కెట్ ప్రైస్ అని, మార్కెట్ ప్రైస్లో చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే కొన్ని కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసిన టైంలో కామన్గా ఉండడం, ఫర్దర్గా డెవలప్ అవ్వడం, దానివల్ల ప్రైస్ ఇంక్రీజ్ అవ్వచ్చు. లేదంటే మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్న గుడ్విల్ ఎఫెక్ట్ వల్ల బిజినెస్ ప్రాపర్టీస్లో చేంజెస్ వస్తాయి, బిజినెస్ రెవెన్యూలో చేంజెస్ వస్తుంది. ఇలా రకరకాల కారణాలతో బిజినెస్ డెవలప్ అవ్వడానికి కానీ లేదంటే డల్ అవ్వడానికి కానీ ఛాన్సెస్ ఉన్నట్లే మనకి ప్రైస్లో కూడా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో ఫర్దర్గా అంటే మార్కెట్ వాల్యూకి ఇష్యూ చేసిన తర్వాత ఫర్దర్గా మనకి మళ్ళీ బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ జరగాలంటే కనుక ఖచ్చితంగా షేర్ వాల్యుయేషన్ అనేది అవసరం. దాంట్లో మనం నేర్చుకోబోతున్న ఫస్ట్ మెథడ్ ఏంటంటే నెట్ అసెట్స్ మెథడ్. అంటే నికర ఆస్తుల పద్ధతి అని పిలవడం జరుగుతుంది. దీన్ని నికర ఆస్తుల పద్ధతి అని ఎందుకు పిలుస్తారంటే ప్రాపర్టీస్ని ఆధారంగా చేసుకుని ఈ పద్ధతిలో వాటా విలువ లెక్కించుకుంటారు. అంటే ప్రాపర్టీస్ని ఎందుకు తీసుకోవాలనడానికి పర్టికులర్ రీజన్ అయితే కండిషన్స్ అయితే లేవు. కానీ ప్రాపర్టీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే మార్కెట్లో కంపెనీకి వాల్యూ ఉందని అర్థం. అంటే మార్కెట్లో వాల్యూ ఉండడం వల్లే ప్రాపర్టీస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అంటే నెట్ అసెట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా కంపెనీకి పేరు ప్రతిష్టలు ఉండడం, అదేవిధంగా ఆ విధమైన కంపెనీ యొక్క వాటాలు కొనడానికి అందరూ ముందుకు రావడం ఇలాంటివి చూస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఆస్తులు భారీగా పెరుగుతున్న సంస్థలు ఏమైనా ఉంటే కనుక దానివల్ల వాటా విలువ మారే అవకాశం ఉంది అనే కాన్సెప్ట్తో ఆస్తుల్ని ఆధారంగా చేసుకుని వాటా విలువ లెక్కించడం అనేది ఈ పద్ధతి యొక్క ముఖ్య లక్షణం. ఓకే, ఇక్కడ నేను ఒక ప్రాబ్లం చూపిస్తున్నాను. మనకు ఒక బ్యాలెన్స్ షీట్ డిస్ప్లే అవుతుంది. షేర్ క్యాపిటల్, అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లయబిలిటీస్, సెక్యూర్డ్ లయబిలిటీస్ అండ్ కరెంట్ లయబిలిటీస్ ఆల్సో. అసెట్ సైడ్ ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ ఫిక్స్డ్ అసెట్స్ లేదా అదర్ అసెట్స్ని బేస్ చేసుకుని లయబిలిటీస్ తీసేసిన తర్వాత నెట్ అసెట్స్ని ముందుగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎందుకు నెట్ అసెట్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే మనం స్టార్టింగ్ క్లాస్లో చెప్పుకున్నాము, ఆధిక్యపు వాటాదారులు లేదా ఈక్విటీ వాటాదారులు ఈ ఇద్దరిలో ఆధిక్యపు వాటాదారులకి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలో ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది అంటే కనుక పర్టికులర్గా ఎవ్రీ ఇయర్ డివిడెండ్ పే చేయడంలో ప్రాముఖ్యత ఉంటుంది. అదేవిధంగా ప్రతి చివర్లో అంటే పేమెంట్ విషయంలో దాన్ని మనం రిడమ్షన్ అని పిలుస్తాం అన్నమాట. అంటే వాటాలు విమోచనం చేయడం. ఆ విమోచనం చేసే సందర్భంలో కూడా అంటే చివరిలో అమౌంట్ ఇచ్చే విషయంలో కూడా ఏమైనా అమౌంట్ ఉంటే కంపెనీకి ముందుగా ఆధిక్యపు వాటాదారులకు చెల్లించడం జరుగుతుంది. వాళ్ళకి ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డివిడెండ్ అదేవిధంగా పర్టికులర్ అమౌంట్ మాత్రమే పే చేయడం జరుగుతుంది. వాళ్లకు ప్లస్ అలాగే డిబెంచర్ హోల్డర్స్కు ఇంకా అదర్ కరెంట్ అసెట్స్ అన్నీ పే చేయగా ఇంకా మిగిలిన ఆస్తులు ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా ఈక్విటీ వాటాదారులకు మాత్రమే చెందుతాయి. అంటే ఈక్విటీ వాటాదారులకి డివిడెండ్ గ్యారంటీ అనేది లేకపోవచ్చు, అలాగే ఫైనల్ పేమెంట్ అనే విషయంలో కూడా గ్యారంటీ లేకపోవచ్చు. కానీ ఎక్కువ అమౌంట్ అనేది అవైలబుల్గా ఉంటే మాత్రం అదంతా కూడా ఈక్విటీ వాటాదారులకే చెందుతుంది. అంటే బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది. అది ఎప్పుడు అంటే కంపెనీ పరిస్థితులు బాగున్నప్పుడు ఖచ్చితంగా బెనిఫిట్ ఎవరికి చెందుతుందంటే
ఈక్విటీ వాటాదారులకి ఎక్కువగా వస్తుంది. ప్రాఫిట్స్ ఎక్కువగా వస్తే డివిడెండ్ ఎక్కువగా వస్తుంది. అలాగే ఫైనల్గా అసెట్స్ వాల్యూ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఫైనల్ పేమెంట్ కూడా ఎక్కువగా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ మనకి అసెట్స్కి సంబంధించి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనకి చేంజెస్ అనమాట. ఫిక్స్డ్ అసెట్స్ డిప్రిషియేట్ అయినట్టు, ఇన్వెస్ట్మెంట్స్ రివాల్యూ చేసినట్టు, డెటార్స్ రిలైజ్ అయినట్టు మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుని మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటూ మనం ఇప్పుడు నెట్ అసెట్ని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ఈజ్ డ్యూ ఫర్ 9 months ఆర్ ప్రిఫరెన్స్ క్యాపిటల్ డివిడెండ్ ఫర్ 2010 ఈజ్ ఆల్సో డ్యూ. అంటే డిబెంచర్ హోల్డర్స్కి వడ్డీ చెల్లించడం అనేది బాకీ ఉంది 9 నెలలకు సంబంధించి. అదేవిధంగా ఆధిక్యపు వాటాదారులకి డివిడెండ్ కూడా ఇంకా చెల్లించలేదు అని చెప్తున్నారు. అంటే ఈ 2 అడ్జస్ట్మెంట్స్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. సో మొత్తం ఓవరాల్గా బ్యాలెన్స్ షీటు, అసెట్స్లో జరిగిన చేంజెస్, అడిషనల్ పేమెంట్స్, అడ్జస్ట్మెంట్స్ మొత్తం అన్నీ కన్సిడర్ చేస్తూ ముందుగా నెట్ అసెట్ మెథడ్ ప్రకారం నెట్ అసెట్స్ వాల్యూ, నికర ఆస్తుల విలువ లెక్కించుకుని ఆ తరువాత మనం దాన్ని ఆధారంగా చేసుకుని వాటా విలువ ఎలా లెక్కించుకోవాలనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. ఓకే, ఇప్పటి వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న సమ్కి సొల్యూషన్ ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు నేను బోర్డు మీద చేసి చూపిస్తాను. సో మనకేమైనా బ్యాలెన్స్ షీట్ ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కన్సిడర్ చేసుకుంటూ ఫస్ట్ మనం నెట్ అసెట్స్ మెథడ్ ప్రకారం నెట్ అసెట్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మెథడ్ టైటిల్ పెట్టుకున్నాను నేను, నెట్ అసెట్ మెథడ్, నికర ఆస్తుల పద్ధతి. నికర ఆస్తుల పద్ధతి అని పిలవడానికి కారణం ఏంటంటే మనం ఇక్కడ ఆస్తుల్ని ఆధారంగా చేసుకుని వాటా విలువ లెక్కిస్తున్నాం కాబట్టి. అది కూడా నికర అన్న పదం ఎందుకు వాడాలంటే మనకి ప్రాపర్టీస్తో పాటు కొన్ని లయబిలిటీస్ కూడా ఉంటాయి. కామన్ పీపుల్కి అయినా సరే అప్పులు ఉండడం, ఆస్తులు ఉండడం అనేది సహజం. నెట్ అనే టాపిక్ ఎప్పుడు వస్తుందంటే అప్పులన్నీ తీర్చేయగా ఏమైనా ఆస్తులు మిగిలితే దాన్ని మనం నికర ఆస్తులు అనాలి. ఇప్పుడు మనం దాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అన్నమాట. అంటే మనం బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఆస్తుల నుంచి అప్పులన్నింటినీ కూడా తీసేస్తే వచ్చేది నికర ఆస్తుల విలువ. సో ఇది మనం నేర్చుకుంటున్న మెథడ్ టైటిల్. Working notes. Okay. Calculation of net assets value. నికర ఆస్తుల విలువ లెక్కింపు. మనం ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్నింటినీ 1 by 1 నోట్ చేసుకుందాం. ఫిక్స్డ్ అసెట్స్, యాక్చువల్గా ఫిక్స్డ్ అసెట్స్ వచ్చి 38 lakhs ఉంది, కానీ డిప్రిసియేషన్ కూడా ఉందని చెప్పారు కాబట్టి అమౌంట్స్ ఇన్నర్గా వేసుకున్నాము. ప్లస్ డిప్రిసియేషన్. సో ఇక్కడ చూపిద్దాం 38 lakhs ఇంటూ ఎంత పర్సంటేజ్ అని చెప్పారో మనం దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే 3,80,000 అనేది డిప్రిసియేషన్ అవుతుంది. సో ఫైనల్గా నెట్ వాల్యూని అవుటర్ కాలంలో వేసుకున్నాం. 34,20,000. After depreciation, fixed assets value 34,20,000. Next, investments. యాక్చువల్గా బ్యాలెన్స్ షీట్లో 10,25,000 చూపిస్తుంది, కానీ మనకి అడ్జస్ట్మెంట్లో చెప్పింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ వాల్యూ అట్ 10,80,000. అంటే 10,80,000గా నిర్ణయించారు అని చెప్తున్నారు కాబట్టి ఆ లేటెస్ట్ వాల్యూ తీసుకుంది. నెక్స్ట్ స్టాక్కి ఏ విధమైన అడ్జస్ట్మెంట్ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ బ్యాలెన్స్ షీట్లో ఉన్నట్టుగానే పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సెండరీ, డెటార్స్, రుణగ్రస్తులు. ఇక్కడ కూడా మనకి అడ్జస్ట్మెంట్ ఉంది. అంటే మనకి పర్సంటేజ్ ఇవ్వలేదు, ఒక 20%, 10% అని చెప్పి మనకి బార్డర్స్ అన్నారనుకోండి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ మనకి ఇక్కడ ఏం చెప్పారంటే సెండరీ డెటార్స్ వచ్చి 12,78,000 అనేది బ్యాలెన్స్ షీట్లో ఉంది, కానీ అడ్జస్ట్మెంట్లో రివాల్యూ జరిగిన డైరెక్ట్ వాల్యూ వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం దాన్నే పోస్ట్ చేసుకుంటాం. 12,14,100. నెక్స్ట్ లాస్ట్ వన్, క్యాష్ ఎట్ బ్యాంక్ 2,25,000.
11,000 రూపీస్. టోటల్ వాల్యూ వచ్చి ఇక్కడ 100 ఉంది. సో 100 65 lakhs 11,100. నెక్స్ట్ మనము వీటిలోంచి డెటార్స్ తీసేస్తాం, లయబిలిటీస్ తీసేస్తాం. సో లయబిలిటీస్ లెస్ లయబిలిటీస్. లయబిలిటీస్ మనకున్నవి ఫస్ట్ సెండరీ క్రెడిటార్స్. ఓకే, సెండరీ క్రెడిటార్స్ వచ్చి 2,75,000 రూపీస్. నెక్స్ట్ వన్ ప్రొవిజన్ ఫర్ ఎక్స్పెన్సెస్ 1,25,000 రూపీస్. సో ఓవరాల్గా కరెంట్ లయబిలిటీస్ అన్నమాట 4 lakhs rupees. అంటే 61,11,100. మనం ఇప్పుడు కరెంట్ లయబిలిటీస్ మాత్రం లెస్ చేశాము. సో నెక్స్ట్ మంత్కి అడ్జస్ట్మెంట్స్ కూడా చెప్పారు కాబట్టి ఫర్దర్గా కంటిన్యూషన్ 61,11,100. నెక్స్ట్ లెస్ డిబెంచర్స్. మనకి డిబెంచర్స్ అంటే సెక్యూర్డ్ లయబిలిటీ అని అర్థం. అంటే దీర్ఘకాలిక అప్పు అవుతుంది, దానికి కొంచెం షూరిటీ కూడా ఉందన్నమాట. డిబెంచర్ అంటేనే అప్పుకు సాక్ష్యంగా ఉన్న పత్రము అని అర్థం. మనకి ఇక్కడ అప్పు ఎంత ఉంది అంటే 8 lakhs ఉంది. ఓకే, నెక్స్ట్ మనకి అడ్జస్ట్మెంట్లో చెప్పిన పాయింట్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ఈజ్ డ్యూ ఫర్ 9 months పెండింగ్. అంటే డ్యూ అంటే బాకీ ఉన్నారు అని అర్థం. సో ప్లస్ ఇంట్రెస్ట్ 8 లక్షలు ఇంటూ 6% డిబెంచర్స్ అన్నారు కాబట్టి 6/100 వేసుకుంటాం, 9/12. ఓకే, సో అంటే మనం ఇక్కడ 9 నెలలకు మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. ఓవరాల్గా డిబెంచర్స్ మీద పెండింగ్ ఉన్నారు అనుకుంటే కనుక ఓన్లీ 6/100 వేస్తాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే 9 monthsకి మాత్రమే డ్యూ అన్నారు కాబట్టి 6/100 వేయడంతో పాటు 9/12 అంటే 100కి 6% చెల్లిస్తున్నారు, 9 నెలలకు మాత్రమే బాకీ ఉన్నారు కాబట్టి. సో మనం ఓవరాల్గా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే 36,000 అంటే 8,36,000 రూపాయలు. $52,75,100. నెక్స్ట్ లెస్ ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్. ఆధిక్యపు వాటా మూలధనం. మొత్తం ఆస్తుల్లోంచి అప్పులన్నింటినీ తీసేసాము, తర్వాత డిబెంచర్దారులకు చెల్లించవలసిన మొత్తాన్ని చెల్లిస్తున్నాము. తర్వాత ఈక్విటీ వాటాదారుల కన్నా ముందుగా ప్రిఫరెన్స్ ఎవరికి ఉంటుందంటే ఆధిక్యపు వాటాదారులకు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన మూలధనాన్ని కూడా చెల్లించవలసి ఉంటుంది. 10 lakhs rupees. నెక్స్ట్ ప్రిఫరెన్షియల్ డివిడెండ్ ఫర్ 2010 ఈజ్ డ్యూ ఆల్సో. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే డివిడెండ్ కూడా బాకీ పడి ఉన్నారు అని చెప్తున్నారు. అంటే 2010కి ఇంకా బాకీ ఉన్నారన్నారు తప్ప ఎన్ని మంత్స్ అన్నది మనకు చెప్పలేదు కాబట్టి క్వాలిక్యులేషన్ చేసుకుంటాము, డైరెక్ట్ క్వాలిక్యులేషన్ వేసేసుకుంటాము. 10 lakhs ఇంటూ ప్రిఫరెన్షియల్ షేర్స్ పర్సంటేజ్ అక్కడ ఉంటుంది చూడండి, 5%. సో 2 zeros క్యాన్సిల్ అయితే 50,000. సో ఇది టోటల్ నెట్ అసెట్స్ వాల్యూ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెట్ అసెట్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో మనకి అసెట్స్ ఉన్నాయి, అసెట్స్లో చేంజెస్ తీసుకున్నాము, తర్వాత అసెట్స్ నుంచి కరెంట్ లయబిలిటీస్ రెండింటినీ కూడా
డిబెంచర్స్ 8 లక్షలు బాకీ ఉన్నారు, ఆ అమౌంట్ కూడా పే చేయాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ కూడా పెండింగ్ ఉన్నారు. ఇది 9/12 ఎందుకు వేసామంటే అక్కడ 9 monthsకి పెండింగ్ అని చెప్పే విషయాన్ని మెన్షన్ చేశారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ తర్వాత వీళ్ళు బయట వ్యక్తులు అనమాట, అవుట్ సైడ్ క్రెడిటర్స్ అని పిలుస్తారు వీళ్ళని. వీళ్ళకి చెల్లించిన తర్వాత అధికపు వాటాదారులకి ప్రాముఖ్యత ఇవ్వాలి. అంటే ఇంకా ప్రాపర్టీస్ 52,75,100 ఉండగా వాళ్ళకి అంటే అధికపు వాటాదారులకి ముందుగా చెల్లించాలి. షేర్ క్యాపిటల్ 10 లక్షలు, సో వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ డివిడెండ్ కూడా డ్యూ ఉన్నారు, అంటే క్యాపిటల్ అనేది బాకీ ఉన్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బట్ డివిడెంట్ అనేది కూడా పే చేయలేదని అర్థం. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి డివిడెండ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైనా డ్యూ ఉన్నారంటే మన అర్థం ముందు సంవత్సరంలో ఎప్పుడైనా లాస్ వచ్చినది కావచ్చు, లేదా పే చేయకపోవడం కావచ్చు, డిఫరెంట్ రీజన్స్తో బాకీ పడి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆధిక్యపు వాటాదారులకి ఇవ్వవలసిన డివిడెండ్ని చెల్లించాలి. అది ఏ సంవత్సరం అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎప్పటికైనా తీసుకునే హక్కు అనేది ఉంటుంది. సో ఓవరాల్గా మనం క్యాపిటల్ పే చేసేసాము, అదేవిధంగా డివిడెండ్ కూడా పే చేస్తాం. సో టోటల్గా అసెట్స్ నుంచి పే చేయాల్సిన అన్ని రకాల పేమెంట్స్ అంటే చెల్లించవలసిన అన్ని రకాల బాకీలు చెల్లించేశాక మనకి ఇంకా ఎంత ఆస్తి మిగిలింది అంటే 42,25,100 రూపాయలు. సో మనది సపోర్టెడ్ వాల్యూ అనమాట. ఇప్పుడు మనం ఏం చేసుకుంటున్నాం అంటే ఈ చాప్టర్ ద్వారా నేర్చుకుంటుంది ఏంటంటే షేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవడం. అది కూడా ఏ మెథడ్ అంటే నెట్ అసెట్స్ మెథడ్. సో నెట్ అసెట్ మెథడ్ అన్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెట్ అసెట్ మెథడ్ ప్రకారం నెట్ అసెట్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకుని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మన ఫైనల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రిన్సిపల్ అప్లై చేస్తాం. ఈక్విటీ షేర్ వాల్యూ is equal to net assets value by number of equity shares. ఇది ప్రిన్సిపల్. సో మనం ఈ మెథడ్ ప్రకారం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఖచ్చితంగా ఈ ప్రిన్సిపల్ని అప్లై చేయాలి. ఓకే, అసెట్స్ మీద నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎందుకు డివైడ్ చేస్తామంటే ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పాను, అందరికీ చెల్లించిన తర్వాత ఇంకా ఏమైనా మిగిలితే ఆ మొత్తం అంతా కూడా ఎవరు చెందుతుందంటే వాటాదారులకు చెందుతుంది. కాబట్టి మొత్తం ఈక్విటీ వాటాల సంఖ్యతో ఆస్తుల్ని భాగించినట్లయితే ఒక్కొక్క వాటా విలువ అనేది మనకు తెలుస్తుంది. నెట్ అసెట్స్ వాల్యూ 42,25,100 బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అనేది మనకి బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తుంది. లయబిలిటీ సైడ్ చూసుకోండి, 20,000 షేర్స్. ఓకే, సో 20,000 షేర్స్తో డివైడ్ చేస్తే కనుక మనం 2తో డివైడ్ చేసుకున్నాం. 2 2s are 4, 2 1s are 1, 2 1s are 2. నెక్స్ట్ 2 2s are 4, ఇంకా 1 మిగులుతుంది 11, అంటే 2 5s are 10, అండ్ అగైన్ 2 5s are 10. ఇక్కడ మనకి 5 వచ్చింది కాబట్టి దీన్ని 26 పైసల కింద చూపించుకోవచ్చు అన్నమాట. ఓకే, కన్వర్ట్ చేసుకుంటున్నాం మనం. అంటే ప్రైస్ వాల్యూ వచ్చి 211 రూపీస్ 26 పైసా. ఇప్పుడు మీరు బ్యాలెన్స్ షీట్లో చూసుకోండి, ఒక్కొక్క వాటా విలువ 100 రూపాయలు అని ఉంటుంది. అంటే అది ఇష్యూ చేసిన ప్రైస్ ఒక్కొక్క వాటాని 100 రూపాయలకి జారీ చేశారు. ఫర్దర్గా వాళ్ళ ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేసుకుంటే వాళ్ళ వాల్యూ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అని తెలుసుకోవడానికి మనకి షేర్ వాల్యూ ఉపయోగపడుతుంది. అంటే స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా సేల్స్ పర్చేసెస్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ సేల్స్ పర్చేసెస్ జరగడానికి అప్డేట్గా అక్కడ ప్రైస్ వాల్యూ ఉండాలి. కాబట్టి మనకి స్టార్టింగ్లో చూసుకుంటే మనం చెప్పుకుంటున్న ఈ కంపెనీకి సంబంధించిన వాల్యూ 100 రూపీస్ మాత్రమే. కానీ ఇప్పుడు చూస్తే ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఎందుకు ఇంక్రీజ్ అయిందంటే ప్రాపర్టీస్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి. అంటే కంపెనీ మంచి పొజిషన్లో ఉందని అర్థం. మంచి పొజిషన్లో ఉండడం వల్ల ప్రైస్ అనేది పెరిగింది. సో 200 మోర్ అనమాట. సో అంటే ఇష్యూ చేసిన ప్రైస్ కన్నా రెట్టింపు పెరగడం జరిగింది. సో సేల్స్ జరగాలంటే స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా 200+కి ఇక్కడ వాల్యూ అనేది డిసైడ్ చేసుకుని వాళ్ళు అమ్ముకోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మన కామన్ ప్రొడక్ట్స్ లాగా మన ఇష్టం వచ్చినట్టు వస్తువులను అమ్ముకున్నట్టు కుదరదు. ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా మాత్రమే ఈ సెక్యూరిటీస్ బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది. బయింగ్ అండ్ సెల్లింగ్ జరిగేటప్పుడు మార్కెట్ వాల్యూ కాకుండా చేంజెస్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ చేంజెస్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి మనకి ఈ చాప్టర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఎవరు ఏ మెథడ్ ఫాలో అవుతున్నారు అనడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ కూడా ఉంటాయి.
సో మెథడ్ ఏదైనా అయినప్పటికీ కాన్సెప్ట్ ఏంటంటే ప్రస్తుతం యొక్క కంపెనీ వాటా విలువ ఎంత. మనం ఈరోజు నేర్చుకున్న క్లాస్లో ఏంటంటే ఫస్ట్ మెథడ్ నేర్చుకుంటున్నాము, నెట్ అసెట్స్ మెథడ్. నికర ఆస్తుల పద్ధతి ప్రకారం వాటా విలువను ఎలా లెక్కించాలనేది నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఫర్దర్గా రిమైనింగ్ మోడల్